హలో! ఈరోజు మనం ఒక మోడర్న్ జావా వెబ్ అప్లికేషన్ లోపలికి తొంగి చూద్దాం. అసలది ఎలా పనిచేస్తుంది, దానిలోని ముఖ్యమైన భాగాలేంటి, వాటన్నిటినీ ఒక్కొక్కటిగా విడదీసి చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మీరెప్పుడైనా ఆలోచించారా, మనమేదైనా వెబ్సైట్లో లాగిన్ బటన్ క్లిక్ చేయగానే అసలు తెర వెనకాల ఏం జరుగుతుందని? ఆ ఒక్క చిన్న క్లిక్, దాని వెనక ఉన్న ప్రయాణాన్ని మనం గనక ఫాలో అయితే ఎంత పెద్ద సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా కలిసి పనిచేస్తుందో మనకు తెలిసిపోతుంది. మనం ఈరోజు చూడబోయే ప్రాజెక్టు కూడా అచ్చం అలాంటిదే. యూజర్ ఏం చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యే ఒక డైనమిక్ వెబ్ అప్లికేషన్ అన్నమాట. అంటే యూజర్ ఇంటర్ఫేస్, డేటాబేస్ ఇంకా బిజినెస్ లాజిక్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. సరే, ఇక దీని లోతుల్లోకి వెళ్దాం రండి. ప్రతి గొప్ప అప్లికేషన్కి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, అలాగే మన లాగిన్ రిక్వెస్ట్ ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా దానికి దారి చూపించే ఆ ఆర్కిటెక్చరల్ మ్యాప్ని మనం చూడాలి. చూడండి, చాలా వరకు జావా అప్లికేషన్లు ఈ 3 లేయర్ ఆర్కిటెక్చర్నే ఫాలో అవుతాయి. అవేంటంటే, ఫస్ట్ ప్రెజెంటేషన్ లేయర్, దీన్నే మనం ఫ్రంట్ డోర్ అనుకోవచ్చు. తర్వాత బిజినెస్ లేయర్, ఇది అప్లికేషన్కి బ్రెయిన్ లాంటిది. ఇక చివరగా డేటా లేయర్, ఇది మన ఖజానా అన్నమాట. ఇలా పనుల్ని విడగొట్టడం వల్ల సాఫ్ట్వేర్ని చాలా నీట్గా, ఆర్గనైజ్డ్గా ఉంచొచ్చు. మన ప్రయాణం యూజర్ స్క్రీన్ నుంచే మొదలవుతుంది. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి. మనం బ్రౌజర్లో చూసేది, ఇంటరాక్ట్ అయ్యేది అంతా ఈ భాగంతోనే. ఇప్పుడు చూడండి, మనం చూసే ఆ లాగిన్ ఫామ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీల్డ్స్ ఇవన్నీ జేఎస్పీ లేదా హెచ్టీఎంఎల్తో తయారు చేస్తారు. జేఎస్పీ అంటే జావా సర్వర్ పేజెస్ అన్నమాట. ఇదేం చేస్తుందంటే స్టాండర్డ్ హెచ్టీఎంఎల్తో పాటు జావా కోడ్ని కలిపి డైనామిక్ వెబ్ పేజీలను క్రియేట్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఆ లాగిన్ బటన్ నొక్కుతామో మన యూజర్ నేమ్, పాస్వర్డ్తో ఒక రిక్వెస్ట్ బ్యాక్ అయ్యి అప్లికేషన్ బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతుంది. సరే, రిక్వెస్ట్ అయితే బయల్దేరింది. మరి ఇప్పుడది ఎక్కడికి వెళ్తుంది? బ్యాక్ ఎండ్లో దాని ఫస్ట్ స్టాప్ ప్రెజెంటేషన్ లేయర్. దీన్నే మనం ట్రాఫిక్ని డైరెక్ట్ చేసే కంట్రోల్ టవర్ అని కూడా అనుకోవచ్చు. ఈ ప్రెజెంటేషన్ లేయర్లో ఉండేదే కంట్రోలర్. ఇది అప్లికేషన్కి ఒక ట్రాఫిక్ డైరెక్టర్ లాంటిది. బయట నుంచి ఏ రిక్వెస్ట్ వచ్చినా ముందుగా దాన్ని పట్టుకుని ప్రాసెస్ చేయడానికి సరైన చోటికి పంపించే బాధ్యత దీనిదే. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఉండే ఈ కంట్రోలర్ మన లాగిన్ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుని ఏం చెయ్యాలో దానికి కరెక్ట్గా తెలుసన్నమాట. అయితే కంట్రోలర్ పెద్దగా కష్టపడదు. అది కేవలం ఒక పోస్ట్మెన్ లాంటిది. రిక్వెస్ట్ని తీసుకుని అసలైన పనిచేసేవాళ్ల దగ్గరికి పంపిస్తుంది. ఆ అసలైన పనిచేసే లేయరే బిజినెస్ లేయర్, అంటే మన అప్లికేషన్ యొక్క మెదడు. ఈ బిజినెస్ లేయర్లో ఉండేదే సర్వీస్. అప్లికేషన్ యొక్క రూల్స్, లాజిక్ అంతా ఇక్కడే ఉంటుంది. ఉదాహరణకి పాస్వర్డ్ ఫార్మాట్ సరిగ్గా ఉందా లేదా, ఆ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అని చెక్ చేయడం లాంటివన్నీ ఈ సర్వీసే చూసుకుంటుంది. ఇప్పుడు మన లాగిన్ రిక్వెస్ట్లోని యూజర్ నేమ్, పాస్వర్డ్ని తీసుకుని వెరిఫై చేయడానికి రెడీ అవుతుంది. కానీ వెరిఫై చేయాలంటే దానికి అస్సలైన డేటా కావాలి కదా. ఆ డేటా ఎక్కడుంటుంది? డేటాబేస్లో. సో ఇప్పుడిది డేటాబేస్తో మాట్లాడాలి. అలా మనం మన ప్రయాణంలో చివరి లేయర్కొచ్చేసాం. అదే డేటా లేయర్. అప్లికేషన్ సమాచారాన్ని ఎలా సేవ్ చేస్తుంది, ఎలా వెనక్కి తెచ్చుకుంటుంది అనేదంతా ఇక్కడే జరుగుతుంది. ఈ డేటా లేయర్లో ముఖ్యంగా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఎంటిటీ. సింపుల్గా చెప్పాలంటే ఇది డేటాబేస్లోని ఒక టేబుల్కి అచ్చుగుద్దినట్లు ఉండే ఒక జావా క్లాస్. ఉదాహరణకు యూజర్ టేబుల్ ఉంటే దానికి తగ్గట్టుగా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీల్డ్స్తో ఒక యూజర్ ఎంటిటీ క్లాస్ ఉంటుంది. ఇక రెండోది రిపాజిటరీ. ఇది స్ప్రింగ్ డేటా జేపీఏ పవర్తో పనిచేసే ఒక ఇంటర్ఫేస్. డేటాబేస్తో కమ్యూనికేట్ చేసే కష్టమైన పనంతా ఇదే మనకోసం చూసుకుంటుంది. అప్పుడు మన సర్వీస్ లేయర్ ఈ రిపాజిటరీని ఉపయోగించి సింపుల్గా డేటాబేస్ని అడుగుతుంది, హలో, ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్తో ఎవరైనా యూజర్ ఉన్నారా అని. ఇప్పుడు డేటాబేస్తో మనం చేసే పనుల్లో చాలా వరకు ఈ 4 ఆపరేషన్స్ చుట్టూనే తిరుగుతాయి. డేటాని తెచ్చుకోవడానికి గెట్, కొత్త డేటాని క్రియేట్ చేయడానికి పోస్ట్, ఉన్న డేటాని అప్డేట్ చేయడానికి పుట్, ఇక అవసరం లేని డేటాని తీసేయడానికి డిలీట్. వీటినే మనం టెక్నికల్గా క్రడ్ ఆపరేషన్స్ అంటాం. అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. దాదాపు ప్రతి అప్లికేషన్ చేసే పనికి ఇవే పునాది.
అలా మన రిక్వెస్ట్ విజయవంతంగా తన పని పూర్తి చేసుకుంది. సరే, ఈ మొత్తం ప్రయాణం చూశాం కదా, కానీ ఈ లేయర్స్ అన్నింటినీ కలిపి ఉంచే టూల్స్, ఫ్రేమ్వర్క్స్ ఏవి? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం పూర్తి జావా టూల్ కిట్ని ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ లేయర్స్ అన్నీ గాల్లో పనిచేయవు కదా, వీటన్నిటి వెనుక శక్తివంతమైన టెక్నాలజీసున్నాయి. వీటన్నిటికీ పునాది స్ప్రింగ్ బూట్. ఇది ఒక అద్భుతమైన టూల్. ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్లను చాలా వేగంగా, సులభంగా తయారు చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా సెటప్ని అదే ఆటోమేటిక్గా చూసుకుంటుంది. దానివల్ల డెవలపర్లు అనవసరమైన కాన్ఫిగరేషన్ మీద టైం వేస్ట్ చేయకుండా అసలైన బిజినెస్ లాజిక్ రాయడం మీద ఫోకస్ చేయొచ్చు. ఇక మన బ్యాకెండ్ తన సర్వీసులని బయటి ప్రపంచానికి ఎలా అందిస్తుంది? రెస్ట్ ఏపీఐల ద్వారా. సింపుల్గా చెప్పాలంటే ఇదొక స్టాండర్డ్ పద్ధతి. దీనివల్ల ఫ్రంట్ ఎండ్ అయినా లేదా ఒక మొబైల్ యాప్ అయినా వేరే ఏదైనా అప్లికేషన్ అయినా సరే మన బ్యాకెండ్తో చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయగలదు. ఇక్కడే మనకొక ముఖ్యమైన ఆర్కిటెక్చరల్ చాయిస్ వస్తుంది. అదేంటంటే మోనోలిథిక్ వర్సెస్ మైక్రో సర్వీసెస్. మోనోలిథిక్ అంటే మొత్తం అప్లికేషన్ని ఒకే పెద్ద యూనిట్గా కట్టడం. అదే మైక్రో సర్వీసెస్ అయితే అప్లికేషన్ని చిన్న చిన్న ఇండిపెండెంట్ సర్వీసులుగా విడగొట్టి అవి ఒకదాంతో ఒకటి మాట్లాడుకునేలా చేయడం. రెండింటికీ వాటి లాభనష్టాలు ఉన్నాయి. ఈ కోర్ కాంపోనెంట్స్తో పాటు మన అప్లికేషన్ని మరింత పటిష్టంగా చేయడానికి ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి డెవలపర్లు తమ రెస్ట్ ఏపీఐలని టెస్ట్ చేయడానికి వాడే టూల్ పోస్ట్మ్యాన్, యూజర్ అథెంటికేషన్ సెక్యూరిటీ కోసం వాడే ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్ సెక్యూరిటీ. అలాగే అప్లికేషన్లోని వేర్వేరు భాగాలు ఒకదానితో ఒకటి మెసేజ్ల ద్వారా మాట్లాడుకోవడానికి జేఎంఎస్ అంటే జావా మెసేజింగ్ సర్వీసెస్. ఇవన్నీ మన అప్లికేషన్ని చాలా నమ్మదగినదిగా చేస్తాయి. చూసారుగా, ఒక చిన్న క్లిక్తో మొదలైన మన ప్రయాణం ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ వరకు ఎలా సాగిందో. అంతిమంగా ఈ మొత్తం జావా అప్లికేషన్ వెన్నెముక ఈ మూడు కోర్ లేయర్స్: ప్రెజెంటేషన్, బిజినెస్ మరియు డేటా. ఈ సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ బ్లూప్రింటే అన్నిటికీ ఆధారం. సరే, ఇప్పుడు ఈ బ్లూప్రింట్ అంతా మనకు తెలిసింది కదా, మరి దీన్ని ఉపయోగించి మనం ఇంకేం నిర్మించగలం? గుర్తుంచుకోండి, ఏ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడమంటే కేవలం కొన్ని టెక్నికల్ పదాలు నేర్చుకోవడం కాదు. ఇది నిజమైన పూర్తిస్థాయి అప్లికేషన్లను నిర్మించే ప్రయాణంలో మొదటి, అతి ముఖ్యమైన అడుగు.